విజయవాడలో 5 రోజుల పాటు సాగిన మొక్కల ప్రదర్శన ముగిసింది. 100 రకాలకు పైగా పూల, పండ్ల మొక్కలు సందర్శకుల్ని ఎంతగానో ఆకర్షించాయి. ఈ ఎగ్జిబిషన్ చూసేందుకు విజయవాడ నగరవాసులు క్యూ కట్టారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక మొక్కను కొనుగోలు చేసి తమ వెంట తీసుకెళ్లారు. పెట్ లవర్స్, ఫుడ్ లవర్స్ లాగా గార్డెన్ లవర్స్ కూడా చాలా మంది ఉంటారు. వివిధ రకాలైన మొక్కలు ఎక్కడ దొరుకుతాయా అని వెతికి మరీ సొంతం చేసుకుంటారు. అలాంటి గార్డెన్ లవర్స్ కోసం విజయవాడ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ మైదానంలో రోజ్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నగరపాలక సంస్థ, అర్బన్ గ్రీనరీ, ఉద్యాన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ గురువారం మొదలై ఇవాల్టితో ముగిసింది. ఈ ప్రదర్శనలో 100 రకాలకు పైగా గులాబీలు, 50కి పైగా చామంతులు, లిల్లీలు, మందార మొక్కలు, వివిధ రకాల పండ్ల మొక్కలు సందర్శకులను ఎంతగానో ఆకర్షించాయి. అలాగే నేరుగా రైతులు పండించిన పండ్లు, కూరగాయలతో పాటు ఆర్గానిక్ విత్తనాలను కూడా విక్రయించారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయి ఆక్సిజన్ తగ్గిపోతోందని, అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి పెంచాలని రోజ్ సొసైటీ సభ్యులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణే తమ లక్ష్యమని అన్నారు. ఈ ఏడాది ఆర్గానిక్ ఉత్పత్తులకు పెద్దపీట వేశామని చెప్పారు. మేము ఇది 2016లో ఎస్టాబ్లిష్ చేసామండి. ఈ రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 150 మంది మొక్కల ప్రేమికులైన మహిళ గృహిణులు అందరం కలిసి ఈ సొసైటీ ఫామ్ చేసామండి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా మొక్క పెంచుకోవాలనేది మా కాన్సెప్ట్ అండి. మేము ముందు స్టార్ట్ అయినప్పుడు ఈ కూరగాయల పెంపకం, టెర్రస్ గార్డెనింగు, ఆకుకూరల పెంపకాలు, ఈ ఎడీనియమ్స్ పెంపకాలు, వీటి మీద ఇంట్రెస్ట్ ఉండి ఫామ్ అయ్యాం. క్లాసెస్ పెట్టించుకుని మేము నేర్చుకునేవాళ్ళం అండి. సరే, ఇది మనమే నేర్చుకోవటమే కాదు, మొత్తం అందరికీ ఉపయోగపడాలి అని మేము సొసైటీ ఫామ్ అయ్యాక 3 నెలలకు ఒక క్లాస్ పెడతామండి. అసలు ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేదు. అసలు ఇప్పుడు మనం పిల్లల భవిష్యత్తుకి మనం ఇచ్చే ఆస్తులు కాదు, ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సింది మంచి ఆక్సిజన్, మంచి ఎన్విరాన్మెంట్. అది ఒక్క మొక్కల వల్లే సాధ్యమవుతుంది, ఇంకా మనం దేనివల్ల సాధ్యం కాదు. అందుకని మొక్కలు నాటాలి. వీళ్ళల్లో ఒక స్ఫూర్తిదాయకంగా మనం పనిచేయాలి, వాళ్ళల్లో ఆ ఉద్దేశం కలుగజేయాలనే ఉద్దేశంతో అసలు ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది. 5 రోజుల పాటు సాగిన ఎగ్జిబిషన్ లో గార్డెన్ లవర్స్ పెద్ద ఎత్తున వచ్చి తమకిష్టమైన మొక్కల్ని కొనుగోలు చేశారు. ఎగ్జిబిషన్ కు వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక మొక్కను తమ వెంట తీసుకెళ్లారు. రకరకాల పూలు, పండ్ల మొక్కల వద్ద సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. విద్యార్థులకు మొక్కలు, పర్యావరణం మీద అవగాహన రావాలనే ఉద్దేశంతో వివిధ రకాలైన కాంపిటీషన్ కూడా నిర్వహించారు. మేము ఇక్కడ రోజ్ సొసైటీ ప్లాంట్స్ చూడటానికి వచ్చామండి. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ రోజెస్, మోర్ ఓవర్ క్రిసాంతిమమ్స్ అండ్ మ్యారీగోల్డ్స్ కూడా ఉన్నాయి. అవే కాకుండా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సన్లైట్ అంత అక్కర్లేకపోయినా సరే ఇండోర్లో చక్కగా మనకి ఇంట్లోనే హ్యాపీగా చూసుకునే ఎన్వైరన్మెంట్ కలిగించేలాగా ఇండోర్ ప్లాంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కలెక్షన్. ఇక్కడ అన్ని ఫ్లవర్స్తో చాలా డెకరేషన్స్ ఉన్నాయి. ఎగ్జిబిషన్ ఈజ్ సో గుడ్ ఓవరాల్. సో ఇలాంటి ఫ్లవర్స్ ఇన్ని రకాలు ఎప్పుడైనా చూసారా? లేదండి, విజయవాడలో ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. సో బాగున్నాయా? చాలా నచ్చింది. మన పూర్వీకులు నాటిన మొక్కలు వృక్షాలుగా మారి మనకు పచ్చదనం, ఆహ్లాదం ఇస్తున్నాయని, మనం కూడా మొక్కలు నాటి వాటిని పెంచి భవిష్యత్తు తరాలకు అందించాలని రోజ్ సొసైటీ సభ్యులు సూచించారు.